ఉత్కంఠ టెన్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల నేతల్ని ఎవ్వర్ని కదిలించినా జూబ్లీహిల్స్ కౌంటింగ్ పైనే మాట్లాడుకుంటున్నారు. జూబ్లీ రిజల్ట్ రాజకీయ పార్టీల భవిష్యత్తుపై పడే అవకాశం ఉండడంతో ఆయా పార్టీల అగ్రనేతలు ఫలితం కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఓట్ల లెక్కింపుకు కౌంట్డౌన్ మొదలైంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం ఏంటో తేలనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ పై రాజకీయ పార్టీలు అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో ఫీల్డ్లో పనిచేసిన పార్టీ క్యాడర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఫలితాలపై ఒక అంచనాకు వచ్చే పనిలో ఉన్నారు అభ్యర్థులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో వచ్చిన ఉప ఎన్నికను తమ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉప ఎన్నికలో గెలిస్తే ప్రతిపక్షాల నోరు మూయించినట్టవుతుందని అధికార కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఓటింగ్ సరళిపై ఆరా తీసిన నేతలు లోలోపల బై ఎలక్షన్ రిజల్ట్ పై టెన్షన్లో ఉన్నారట. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. ఉప ఎన్నికలో గెలిస్తే అధికార పార్టీపై పైచేయి సాధించినట్టు అవుతుందని గులాబీ పార్టీ భావిస్తోంది. ఉప ఎన్నికలో గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, మరింతగా ప్రజల్లోకి వెళ్లవచ్చని ఆ పార్టీ ఆలోచనగా ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడంతో గులాబీ పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైందట. ఇప్పటికే పోలింగ్ సమయంలో అధికార కాంగ్రెస్ అరాచకాలు చేసిందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ బై ఎలక్షన్ ఫలితం కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తోందని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ముఖ్య నేతలు కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. ప్రచారం ఎలా జరిగింది, పోలింగ్ సరళిపై కమలం పార్టీలో విశ్లేషణ గట్టిగానే జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఇప్పుడు ఉప ఎన్నికలో పోలయ్యే ఓట్లపైన ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలకు పరీక్షగా మారింది. ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనుండడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల్లో టెన్షన్ ఓ రేంజ్లో ఉంది. మరి జూబ్లీహిల్స్ ఓటర్లు ఏ పార్టీకి జై కొట్టారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.